ఫసల్వాది విలేజ్ లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి సార్. దాంట్లో నేను రెంట్కుంటాను. ఏం పడకు, నిదానంగా చెప్పు అసలు ఏం జరిగింది చెప్పు. దాంట్లో నేను రెంట్కుంటా. ఎక్కడ ఉంటారు మీరు? సంగారెడ్డి ఫసల్వాదిలో రెంట్కుంటాను. ఆ రెంట్కి ఇచ్చింది ఓనర్ కాదంట. దాన్ని 50,000 బెడ్రూమ్ లో రెంట్కుంటారు. అవును సార్. నా రెంట్ కట్టే పరిస్థితి, టౌన్ లో రెంట్ కట్టే పరిస్థితి లేక నేను డబుల్ బెడ్రూమ్ లో తక్కువ రెంట్ కంటే అందులోకి వచ్చిన. పోయిన తర్వాత దానికి ఇంటి పత్రాలు కుదబెట్టుకున్న అతను నేనే ఓనర్ అని రెంట్కి ఇచ్చిండు నాకు. మీకు రెంట్కి ఇచ్చింది ఓనర్ కాదు? ఓనర్ కాదు. ఓనర్ ఒక దగ్గర కుదబెట్టుకున్న ఆయన మీకు ఇచ్చిండు. 1 వీక్ తర్వాత ఓనర్ వచ్చింది. కరెక్ట్ ఒక వారం రోజులకు ఓనర్ వచ్చి దాన్ని 50,000 నేను పెట్టుకున్నా, నేను నాకు 1,00,000 ఇవ్వు నీకే పెడతా అన్నది. అంటే లేదు, నా దగ్గర 1,00,000 ఇచ్చే పరిస్థితిలో నేను లేను, గవర్నమెంట్ నేను పెట్టుకోను, నేను ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్లో అప్లై చేసుకుంటాను, 4 రోజులకైనా నాకు వస్తుంది అని ఆమెను కొట్టేసిన మాటను. తర్వాత ఒక నెల రోజులకి గంటా సురేష్ అనే ఒక వ్యక్తికి ఈ ఇంటిని 3 లక్షలకు అమ్మేసింది ఆమె. ఓనర్ అమ్మేసింది. బంటు దుర్గా ఓనర్ అమ్మేసింది. ఆ అతనికి ఇదొక్క ఇల్లే కాకుండా ఆ డబల్ బెడ్రూమ్లలో ఇంకా 2-3 ఇల్లు ఉన్నాయి. ఆయనే కొనుక్కున్నాడు. ఆయన దాంట్లోనే కొనుక్కున్నాడు. ఎందుకు సురేష్ అన్న అని ఇట్లా అడిగితే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి రాబాయ్, ఇట్లనే అన్నాడు సార్. నాకు బెదిరించిండు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి రాబాయ్, బిజినెస్ చేస్తున్నా నేను, నీ దగ్గర ఉంటే నువ్వు ఉన్న ఇల్లును నేను కొన్నా కదా, ఇంకో 1,00,000 ఎక్కువ ఇచ్చి తీసేసుకో